ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు సంసారం అనేది గుట్టుచప్పుడు కాకుండా ఒక గదిలో చేసుకోవాల్సిన విషయాన్ని రచ్చకి ఈడ్చేటటువంటి సందర్భాలు చాలా వచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే డబ్బులు ఇస్తేనే నేను కాపురం చేస్తాను అంటున్నారు కొంతమంది. భార్యా బాధితులు పెరిగిపోయారని కొంతమంది అంటున్నారు. సూసైడ్స్ చేసుకుంటున్నారు, టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు. అంటే నిజంగా ఉన్నారు కొంతమంది, మనం కొన్ని వీడియోలు కూడా చేసాం దీనిపైన. మరి ఇప్పుడు చూసుకుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను కాపురం చేస్తా, మరి ఇంత ఇబ్బంది పెడుతుంది, నాకు నరకం చూపిస్తుంది, విడాకులు ఇచ్చేద్దామా అంటే విడాకులు కూడా నేను ఇవ్వను, నాకు నువ్వు ఇంత ఇస్తేనే విడాకులు ఇస్తా అని డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటారు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత రివర్స్గా ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి కారణాలు మేడం? మనకి బయటకు వచ్చిన న్యూస్ మీదే మనం మాట్లాడుకోలేము నవీన. లోపల చాలా జరుగుతాయి. అంత జరిగిన తర్వాత బయటకు వచ్చే న్యూసే గురించే మనం మాట్లాడతాం కదా. బ్యాక్గ్రౌండ్ ఇంట్లో చాలా జరుగుతాయి కూడా. ఏంటంటే ఎవరు కూడా మనం విన్నాం, అతను ఏదో ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తుంటే అక్కడ అడ్డంగా వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. ఉన్నారండి అలాంటి వాళ్ళు. డిస్టర్బ్ చేయడం, కావాలని డిస్టర్బ్ చేయకపోవచ్చు, ఏదో జరిగితేనే ఇరిటేట్ అవుతారు ఆడవాళ్ళు. పని కట్టుకుని వెళ్ళి ఉద్యోగం చేసే భర్తని డిస్టర్బ్ చేయాలని కూడా ఎవరు అనుకోరు. ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు కొంచెం భర్త తనతో మాట్లాడాలి, కూర్చోవాలి, స్పెండ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, మూవీ చూడాలి, తను చీర కట్టుకుంటే బాగుందనాలి, వంట చేస్తే బాగుందనాలి, ఇవన్నీ కోరుకుంటారు సహజంగా. చాలామంది చెప్పరు కదా, ఇవన్నీ చెప్పరు. ఏంటి చెప్పేది, రోజు తినేదేగా, ఏం పెద్ద గొప్పగా ఉందని చెప్పాలా, ఏదో ఒక విధంగా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు. ఎలా ఉన్నా సరే ఇది ఇంకొంచెం బెటర్గా ఎలా చేస్తే బాగుంటుంది అని సజెషన్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేయడానికి కూడా ట్రై చేస్తారు. కానీ కొంతమంది కిందకి దించేసినట్టుగా మాట్లాడతారు. అది వాళ్ళకి అహం దెబ్బతింటుంది. తర్వాత ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ నడుస్తున్నాయి, ఎప్పుడు చూసినా ల్యాప్టాప్స్ ముందే ఉంటున్నారు. ఇద్దరు వర్కింగ్ అయితే నో ప్రాబ్లం. ఒకళ్ళే వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళకి బోర్గా ఉంటుంది. ఇంట్లో పిల్లా జిల్లా ఇంకా ఇన్లాస్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఏదో నడుస్తూ ఉంటుంది. ఎవరు లేరు, ఇద్దరే ఉన్నప్పుడు, ఒకళ్ళే జాబ్ చేస్తున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అతనికి ఉద్యోగంతో సరిపోతుంది, టైంకి అమ్మాయి వండుతుంది, పెడుతుంది, తింటాడు, మళ్ళీ కూర్చుంటాడు, వర్క్ చేస్తాడు. ఇంకా ఈ మాట్లాడడానికి ఉండదు. మధ్యలో కాసేపు లేచినా లంచ్ కోసం లేవటం సరిపోతుంది. వాళ్ళకి కూడా డెడ్ లైన్స్, టార్గెట్స్ ఉంటాయి, దానికోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అర్థం అయినా కూడా కోపం వస్తుంది ఇవతల వాళ్ళకి. ఒక్కొక్కరికి అర్థం కాదు, అసలు కాదు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెంసేపు మాట్లాడచ్చు కదా, ఎప్పుడు అదేనా అని వాదన మొదలవుతుంది. వాదన ఎలా రావాలి, నేను ఇక్కడ నుంచి వర్క్ ఇంత ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాల్సి వస్తుందని కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యన. మరి అలా ఉన్నప్పుడు నేను నీతో ఎలా స్పెండ్ చేయగలుగుతాను అని అనేవాళ్ళు ఉంటారు. ఇంకో కేటగిరీ ఉంటారు, అసలు భార్య వైపు కన్నెత్తి చూడరు, టైం ఉన్నా చూడరు, టైం ఉన్నా మాట్లాడరు, టైం ఉన్నా స్పెండ్ చేయరు. అలా ఈ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కూడా ఆడవాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మెల్లమెల్లగా కక్షకి దారి చేస్తుంది. అతను చూసినా సరే కోపం వస్తుంది, అతను ఏదైనా అడిగినా సరే కోపం వస్తుంది. తర్వాత అతను ఏదైనా అడిగితే ఎందుకు ఇవ్వాలి అని ఎదురు తిరిగి జవాబు చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు పగలంతా జాబ్ చేసుకుంటాడు, మాట్లాడు, లేకపోతే ఏదైనా అడిగితే జవాబు చెప్పడు, ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నైట్ అవ్వగానే ఆ అవసరం కోసం దగ్గరకు వచ్చే మగవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఉన్నప్పుడు ఈ ఆడవాళ్ళకి ఏంటంటే కొంతమంది కసి రేగి, ఇదిగో మీరు అన్నారే డబ్బులు ఇస్తేనే వస్తాను, ఇలాంటివి జరుగుతాయి. ఏంటంటే మైండ్ ఒక్కసారి సిల్లీగా అయిపోతుంది. నిన్ను ఎలా ఏడిపించాలి, నిన్ను కూడా నేను ఏడిపిస్తాను అని చెప్పి ఇలా మాట్లాడతాను. దీన్ని కూడా మనం తప్పు పట్టలేము, గట్టిగా చెప్పలేము ఇలాంటి విషయాలు. ఇలాంటివి కొంచెం నవ్వు వచ్చినా సరే ఆ బాధపడే మనసులకే తెలుస్తుంది అది. ఇలాంటివి ఉన్నారండి, లేరని మాత్రం అనుకోవడానికి లేదు. నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు కదా, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వస్తే డబ్బులు ఇవి వస్తాను. దాన్ని మనకు అనుకునే వాళ్ళు ఇంకోలా కూడా అనుకుంటారు. ఇంకొక సైడ్ నుంచి చెప్పాలి అని అంటే కొంతమందికి ప్రతిరోజు కావాలంటారు జెంట్స్. అది కూడా అందరికి నచ్చదు. ఏంటి, నేను ప్రతిరోజు అలా ఉండటానికి నేనేమన్నా వేసానా, లేకపోతే నేనేమన్నా ఆ బిజినెస్ చేస్తున్నానా అని ప్రతిరోజు ఎందుకు అనే దాని మీద వాదనలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో అయితే నువ్వు డబ్బులు ఈ ప్రతిరోజు అనే మాట కూడా వస్తుంది. అంటే ఆ కోరికలు ఎక్కువగా ఉన్న మగవాళ్ళ భార్యలు అలా మాట్లాడటానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఊరికే నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ జరిగితే కనుక ఇలాగే జరిగి ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే మీరు ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటే దాని ముందుకెళ్ళి డాన్స్ చేస్తుంది. డాన్స్ ఎందుకు చేస్తుంది? నేను సద్యోగం మానేసి నా చుట్టూ తిరిగాని ఎవరు అనరు. అసలు కనీసం మినిమం కూడా నా ఇంకా చూడకుండా, మాట్లాడకుండా, ఏదైనా అడిగితే రెస్పాండ్ అవ్వకుండా, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు టైం లేదు, అప్పుడు టైం లేదు, ఇంకా ఎప్పటికప్పుడు ఇలా జరుగుతుంటే అట్లీస్ట్ ఒక్కొక్కళ్ళకి చూడండి, వెజిటబుల్స్ తెచ్చుకునే టైం ఉండదు, గ్రాసరీస్ తెచ్చుకునే టైం ఉండదు. ఎన్ని రోజులు ఉన్న వాటితో గడపగలుగుతారు? బయటకు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఒకవేళ టైం ఉన్నా సరే బయటకు వెళ్ళటానికి కొంతమంది మగాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదో ఒకటి గడుపు అంటారు, లేకపోతే నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళకి ఒళ్ళు మండి ఇది ల్యాప్టాప్ ముందుకెళ్ళి డ్యాన్స్ చేసిందంటే డిస్టర్బ్ చేస్తే అంటే తన కోపం తీరుతుంది అక్కడ. కనీసం అప్పుడైనా డైవర్ట్ అవుతాడు కొంచెము, ఏంటి అని కొంచెం జోవియల్ మూడ్లోకి వస్తాడేమో. లేకపోతే నన్ను అసలు పట్టించుకోవట్లేదు, డిస్టర్బ్ చేయాలని కసి ఒకటి వస్తుంది, అలా అయినా చేసి ఉండొచ్చు. అయితే తను అంటుందంటగా పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఇదంతా కూడా నన్ను వదిలించుకోవడానికి ఇలా చెప్తున్నాడు అనేసి ఆవిడ వాదన. అంటే నేను ఇందులో ఏ ఇద్దరికి నేను సపోర్ట్ చేయను, ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. ఇప్పుడు అతను జరిగినట్టు తీసుకెళ్ళి లాభం లేదని చెప్పి కేసు వేసాడని అనుకుందాం, మరి అమ్మాయికి సిగ్గుపోతుంది కదా. సిగ్గుపోయి అవును నేను ఇవన్నీ చేశానని ఎలా ఒప్పుకుంటుంది? చేసినని సిల్లి పనులు అవన్నీ చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి ఇంకా ఉల్టా అంటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందే అని నేను చెప్పట్లేదు, ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎవరిది తప్పు అనేది చెప్పలేము, ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక సామెత ఉండనే ఉంది, ఎప్పుడు ఒక్క చేతితో సౌండ్ రాదు, రెండు చేతులతో కదా. ఇన్నిటిలో ఆ అమ్మాయి ఏ ఒక్కటి చేసినా కూడా అటు నుంచి సౌండ్ వస్తేనే చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు మగ మనిషి స్టేషన్కి వెళ్ళి చెప్పాడు కాబట్టి అతనిదే నిజం అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే నన్ను టార్చర్ చేస్తుంది మానసికంగా. అదంతా నిజమే, అతను చెప్పిందంతా నిజమే, కానీ ఎందుకు చేసింది అనే పాయింట్ వస్తే మాత్రం ఇదిగో ఈ కథ అంతా వస్తుంది. ఊరికే అసలు ఇలాంటి పిచ్చి పనులు ఎవరైనా చేస్తారా? ఒకళ్ళు చేస్తే పిచ్చి ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. ఒకవేళ నిజంగా అలాంటి పిచ్చి పనులు చేస్తే పిచ్చి ఏమీ లేదు కదా, మామూలు హౌస్ వైఫే కదా, వండుతుంది పెడుతుంది కదా. మరి అలాంటప్పుడు అక్కడ రీజన్ ఏంటనేది తెలుసుకుని న్యాయం చేయాలి. కానీ ఇద్దరు కూడా అతను ఒకవేళ నేను చెప్పిన యాంగిల్లో అతను అలా చేస్తుంటే కనుక అతను అలా చేయటం కూడా చాలా అంటే చాలా తప్పు. మరి ఈ అమ్మాయి ఎంత మార్చుకుందామని అతను దారిలోకి రాకపోవడం అనేది అతనిదే తప్పు అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి పనులన్నీ చేసిన అమ్మాయి కసి కొద్దీ కోపం కొద్దీ కక్ష తీర్చుకోవాలి కదా, రివెంజ్ అని చేస్తుంది. అలా తయారు చేసిన కారణం యువతల వాళ్ళదే అవుతుంది. అందుకని ఏది కూడా ముద్రించుకోకూడదు. అది అది అదేమంటారు, అది తెగే వరకు లాగకూడదు. అర్థం చేసుకోవాలి. ఏ వయసు అయితే ఏమి, పెళ్లి చేసుకున్నావు కదా, చేసుకున్నప్పుడు అంత ఇరిటేషన్ తీసుకొచ్చేంత పరిస్థితి తీసుకురాకూడదు. ఊరికే అవతల వాళ్ళు నాకు ఇది కావాలి అని అంటున్నప్పుడు అదేదో కావాలంటుంది, ఒకసారి కావచ్చు ఒకసారి ఇద్దాం అనే ఆలోచన నీలో రానప్పుడు ఇదిగో ఇలాగే తయారవుతాయి. మామూలుగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే మేడం భార్య బాధితులు అయితే ఎక్కువ అయ్యారు. ఎందుకంటే చాలా వార్తలు ఒకరిదాని తర్వాత వస్తున్నాయి. అతుల్ సుభాష్ దగ్గర నుంచి తీసుకుంటే బెంగళూరు టెక్కీ దగ్గర నుంచి వీళ్ళు సూసైడ్ చేసుకుంటే భార్య టార్చర్ భరించలేక ఇప్పుడు ఇది చూసుకుంటే ఇలాగా. అంటే అసలు లేడీస్ ఎందుకు ఇలా డైవర్ట్ అవుతున్నారంటే చెప్తున్నాను కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అందట్లేదు అనేసి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇతను ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనే దారి అట్లా వెళ్లకుండా బెటర్ అనమాట, సమ్ బెటర్ ఇలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ కంప్లైంట్ అన్న ఇచ్చాడు. అసలు విషయం ఏంటనేది అందరి దృష్టికి వస్తుంది. గప్చిప్గా సూసైడ్లు చేసుకుంటే అది ఇంకా డేంజర్ కదా. అప్పుడు అనవసరమైన నిందలు ఈ అమ్మాయి ఇంకా మోయవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అతి తప్పులు చేయకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారంటే ఫ్రస్ట్రేషన్, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఇక రేంజ్లో ఉంటాయో అది అవతల దొరకలేదనుకోండి, ఈ విధంగా మనము ఎక్స్పోజ్ చేసుకుని మనం అనవసరంగా బయట ప్రపంచానికి చెడ్డ అవ్వటం అవుతుంది. అంతే. అంటే భార్య భర్తలు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అంటే బయటకు వచ్చేసింది మొత్తానికి, వచ్చేస్తున్నాయి, పోలీస్ స్టేషన్ వరకు వచ్చేస్తున్నాయి. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది. ఈ సందర్భం ఇంకో మాట కూడా చెప్తాను నేను, చిన్న వయసు వాళ్ళే కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు, ఒక 40 ఏళ్ళు కాదు, ఏం కాదు, 60 వచ్చినా 70 వచ్చినా ఎంత వయసు వచ్చినా సరే ఈ సహించలేని తనం అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఎందుకు పాత రోజుల్లో వాళ్ళు కూడా అంత సహనంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే నాకు నవ్వొస్తుంది, తినే తిండి కూడా అలా ఉందేమో మరి. దానివల్ల కూడా అందరి మెంటాలిటీస్ మారిపోతున్నాయి. అసలు ఓర్పులు ఉండట్లేదు. మాటకి మాట అనుకోవడము, గొడవలు పడడము, ఇంట్లోంచి వెళ్ళిపోతానడం, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా జరుగుతున్నాయి, అన్ని వయసుల వాళ్ళకి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏమి అడుగుతారో అది ఇవ్వడానికి ట్రై చేయండి, ఇచ్చేయండి, మీకు ప్రాణాలు తెగించైనా అని నేను చెప్పట్లేదు, ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతలో కొంతైనా మీరు దాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే అతను ఇవ్వలే
ఇవ్వలేను అక్కడ స్కోప్ లేదు అని అన్నప్పుడు మీరు కూడా అంత ఇదిగా ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు. ఇవ్వండి అంటే అదేదో వస్తువు అని కాదు, కొంత టైం స్పెండ్ చేయండి. చేయలేకపోతున్నాడు, ఎందుకు రీజన్స్ ఉన్నాయి. అతనికి ఇష్టం లేకపోవచ్చు, రెండోది అలవాటు లేకపోవచ్చు, మూడోది అతనికి అవకాశం లేకపోవచ్చు, టైం లేకపోవచ్చు. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయని నువ్వు అరిచి గీ పెట్టినందువల్ల లాభమే లేదు. నువ్వు ఇంకో విధంగా నువ్వు స్పెండ్ చేసుకో. బుక్ రీడింగ్ చేయటమో, లేకపోతే నీకు ఏదైనా జాబ్ చేసే అవకాశం ఉంటే చిన్నగా ఏదైనా జాబ్ చేసుకోవడమో, నీకు ఏదైనా మ్యూజిక్ ఇష్టమో, ఇంకో వంటలు ఇష్టమో, ఏదైనా డైవర్ట్ అవ్వు. ఎవరైతే ఏదైతే ఎవరో వాళ్ళని పీకి నువ్వు ఎలా ఇప్పించుకోగలుగుతావు? వాళ్ళకై వాళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం కలగాలి. లేదు ఒకసారి 4 సార్లు అడిగినప్పుడన్నా జ్ఞానం కలగాలి. 2 విధాలుగానే జ్ఞానం కలగలేదు అంటే మనకన్నా జ్ఞానం కలగాలి. అంతేగాని ఇలా గొడవలు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇంటి విషయాల్ని రోడ్డు మీదకి ఈడ్చుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అదే నేను చెప్పాను.